హలో ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ తెలుగు ఎపిసోడ్ నెంబర్ 12. అసలు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడబోయే ముందు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే ఓకే ఫైన్. గొడవలు పెట్టుకుర్రు, టాస్కులు ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు, ఇదంతా అన్ని విషయాలు పక్క పెడితే ఈ సీజన్లో ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో నెగిటివిటీ అనేది బాగా వస్తుందన్నమాట. అసలు ఎంత అంటే సపోర్టు వస్తే ఫైన్ ఓట్లు పడతాయి. కానీ నెగిటివిటీ వస్తే ఆ నెగిటివిటీ వల్ల వాళ్ళకు ఓటు లేకుండా వేరే వాళ్ళకి ఓట్లు పడతాయన్నమాట. అసలు ఈ సీజన్‌లో మిగతా అన్ని సీజన్‌లో ఎవరికొకరు ఫేవరబుల్‌గా ఉండి ఫ్యాన్స్ ఫార్మ్ అయ్యి ముందలకి ఎవరైతే గేమ్ బాగా ఆడుతుర్రో వాళ్ళకి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంటది. కానీ ఈ సీజన్ అట్లా కావట్లే అసలు. అందరూ పోయి ఫేవరెట్ కంటెస్టెంట్స్ కావడమేమో గానీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కావడమేమో విషయం పక్కన పెడితే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అందరి మీద. ఫర్ ఎగ్జాంపుల్ యష్మి అయితే ఎప్పుడు సంచాలకుగా వివరించిందో అసలు రీసెంట్ కొన్ని గేమ్స్‌లలో తను పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందన్నమాట. అసలు తన మీద నెగిటివిటీ బయట ఎంతగా ఉందంటే ఈవెన్ సెప్టెంబర్ 12 ఎపిసోడ్ రోజు తను లేచి గోల గోల చేస్తుంది అసలు. సంబంధం లేకుండా అంత ఎక్సైట్‌మెంట్ ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు తనకసలు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అసలు ఎట్లా అంటే బిగ్ బాస్ చీఫ్ ఏదో భూమి మీద అంతటికి తనే రాదన్నట్టు ఫీల్ అయ్యి అసలు గాలి గాలి చేస్తుంది మొత్తం. అసలు ఎందుకంత అంత అవుట్ బ్రస్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. అండ్ అది ఆడియన్స్‌కి అయితే చాలా చికాకుగా అనిపిస్తుంది. మరి ఇంతనా అసలు ఏదో ఆ చికెన్‌లో హౌస్‌లో చికెన్ తిన్నా అది అద్భుతం అన్నట్టు చెప్తుర్రు. ఏది ఇప్పటిదాకా చికెన్ తినలేదా నాకు అర్థం కాదు అసలు. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఎవరు కూడా. అండ్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ అసలు తినొచ్చు కూడా అసలు. చిన్న పిల్లలకి చికెన్ ఇస్తే ఎట్లుంటదో అట్లా ఫీల్ అవుతున్నమాట వాళ్ళు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా అర్థం కావట్లేదు నాకైతే. అండ్ నెక్స్ట్ నెగిటివిటీ ఎవరి మీద వస్తుంది. ఫస్ట్ అయితే నాగమణికంఠ మీద నెగిటివిటీ వచ్చింది డే 1 రోజు. తర్వాత శేఖర్ భాష మీద వచ్చింది. తర్వాత నిఖిల్ మీద అండ్ సోనియా మీద అయితే నెగిటివిటీ వచ్చింది. దారుణంగా నెగిటివిటీ వచ్చింది. మధ్యలో విష్ణుప్రియ మీద కూడా వచ్చింది మధ్యలో. నెక్స్ట్ యష్మి మీద వచ్చింది. తర్వాత ప్రేరణ మీద వచ్చింది. నైనిక మీద కూడా వచ్చిందన్నమాట అసలు. అండ్ మధ్యలో గేమ్ ఆడలేని ఆదిత్య మీద, నెక్స్ట్ చక్కగా గేమ్ ఆడలేని ఆదిత్య మీద, నెక్స్ట్ ఇంకా మన వరంగల్ డైరీస్ అతని మీద కూడా నెగిటివిటీ వచ్చింది అసలు. ఇంకా ఉన్నది ఎవరు గేమ్లో సీత మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. తను అవుట్ బస్ట్ చేసరికి మొత్తం అంతా చాలా ఏంది చిన్నపిల్లగా ఏడుతుందని. అండ్ పృథ్వీ బాయ్ వీళ్ళతో మాట్లాడుతుంటే సోనియాతో మాట్లాడుతుంటే సోనియాది అక్కడ కూడా నెగిటివిటీ వచ్చింది అసలు. హౌస్లో ఏది చేసినా అసలు మొత్తం ఆడియన్స్కి చిరాకే లేస్తుంది అసలు. వీళ్ళని ఎలిమినేట్ చేయండి అసలు. అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు ఈసారి నాకు ఈ ఎపిసోడ్. ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లలో ఓకే ఎవర్ ఫేవరెట్ అనేది కింద కమెంట్ సెక్షన్లో యూట్యూబ్లలో నా ఫేవరెట్ ఇతను ఐఎమ్ సపోర్టింగ్ అని బాగా కామెంట్స్ నేను చూసిన చాలాసార్లు. కానీ ఈ సీజన్ అట్లా కాదు అసలు. ఇది సానియా హేటర్స్ ఎవరు, ఎస్బీ హేటర్స్ ఎవరు, పృథ్వీ హేటర్స్ ఎవరు, నిఖిల్ హేటర్స్ ఎవరు, నెక్స్ట్ శేఖర్ భాష హేటర్స్ ఎవరు, ఆదిత్య హేటర్స్ ఎవరు, ఇట్లా ఈ బ్యాచ్లు ఫామ్ అసలు. హేటర్స్కి అసలు బ్యాచ్లు ఫామ్ కూడా నాకు ఇదే షాక్ అనిపించింది అసలు. ఇక అవుట్లో ఎవరు కరెక్ట్గా ఆడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అసలు. నిన్న టాస్క్లు అయితే అసలు గోల అసలు ప్రతి దానికి అసలు వీళ్ళందరికీ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు నాకు. ఈసారి అందరిని కొంచెం ఎంగేజ్ వాళ్ళని తీసుకున్నారు. అందరి ఏజ్ 35 లోపే ఉంది. కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నారు. అంటే ప్రతి సీజన్లో ఉంటుంది. కానీ అందరికీ కామన్గా షార్ట్ టెంపర్ ఉందన్నమాట బాగా. దానివల్లే బాగా ట్రిగ్గర్ అవుతుర్రు, కోపడుతుర్రు అందరూ ఒకే లైక్ కలగలిగిన వాళ్ళంతా ఒకే దగ్గర ఉంటే అట్లా ఇంతే ఉంటుంది ఇక. అది ఈ సీజన్లో అసలు అందరి మీద ఎంత నెగిటివిటీ అసలు ఎట్లా స్ప్రెడ్ అవుతుందో. ఫస్ట్ అందరూ వస్తే ఓటేద్దాం అన్న విషయం పక్కకు పెడితే ఓటు వేయడమేమో కానీ బయట పంపిద్దామని ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్నమాట. కింద అంతా రచ్చ జరుగుతుంది. వీళ్ళని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఎస్మి నెక్స్ట్ చీఫ్ గురించి బయటకు వచ్చి నామినేట్ అయితే మాత్రం అవుట్, ఎస్మి అవుట్. నెక్స్ట్ సోనియా రావాలి, సోనియా అవుట్, సోనియా తప్పించుకుంది. ఈసారి ఇప్పుడు దరిద్రం కొద్దీ బ్యాడ్ లక్లో పృథ్వీ అవుట్.
ఓటింగ్ కూడా అసలు చాలా డిఫరెంట్‌గా డే టు డే మారిపోతూ ఉందనమాట అసలు. ఆబ్వియస్‌గా హౌస్‌మేట్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నా గానీ, ఆ పెర్ఫార్మన్స్ ఏందంటే నెగటివిటీకి స్ప్రెడ్ అయితుందనమాట మొత్తం గూడా. అసలు యాడ్ గూడా చూస్తుర్రు అందరూ. ఆబ్వియస్‌గా నాకు తెలిసి అంతా ఏం జరుగుతుందో అందరూ చూస్తుర్రు మొత్తం. కానీ మాకు నచ్చట్లే అని చెప్పేస్తారనమాట. ఇక అది పరిస్థితి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ గురించయితే మొత్తం. అదే అన్నమాట అందరి సిట్యుయేషన్ వచ్చేసి అందరూ చాలా వరస్ట్‌గా ఉందని అనుకుంటుర్రు. జోకులకొచ్చేసి శేఖర్ భాష జోకులైతే అసలు ఎవరికీ అర్థం కావట్లేదనమాట. ఇంటర్నెట్‌లో చూశాను నేను మళ్ళా. కొద్దిగా చిన్నగా శేఖర్ భాష జోక్స్ అయితే వైరల్ అయితున్నాయి. ఇది దోమ, ఇది చీరాకు, అట్లా కొన్ని అట్లా కొన్నైతే వైరల్ అయితున్నాయి. పుట్టకముందు అయన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు ఆ స్టార్టింగ్‌లో అర్థం కాలేదు జోకులు. ఓకే. జోక్ అర్థమైంది. అప్పుడు కొంచెం ఫన్ అయితే ఉంది ఓకే. కొంచెం లైక్ కొంచెం టైం పట్టిద్ది. శేఖర్ భాష అయితే ఖచ్చితంగా ఓట్స్ పడతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బయట కొంచెం హౌస్‌లో ఉన్న వాళ్ళలో కొద్దిగా గొప్పో కొంచెం ఫన్ అయితే జనరేట్ ట్రై చేస్తుండు. ఆ హౌస్‌మేట్స్‌కి చిరాకు తెప్పిస్తుంది. యూత్‌లో బయట కూడా అందరికి చిరాకు తెప్పిస్తుంది. కొంచెం వైపు ఫన్ కూడా ముందు అర్థం కావట్లేదు. అర్థమైన తర్వాతకి ఓహో! పుట్టకముందంటే ఓ 2, 3 టైమ్స్ చూస్తే అది అర్థమవుతుంది ఆ జోకు. లేకుంటే అప్పటిదాకా మనకు అర్థం కావట్లేదు ఆ జోక్ అనేది. ఓకే. అది. కా స్ బయటైతే బాగా 'యస్మి' ప్లస్ 'శేఖర్ భాష', 'ప్రేరణ' దగ్గరైతే 'ప్రేరణ', 'శేఖర్ భాష' జోక్స్ అయితే బాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి యూట్యూబ్‌లో. ఇగ ఇగ ఎపిసోడ్ 12 గురించి మాట్లాడితే టాస్కులు ఆడిర్రు గానీ, ఈ రూల్సు దగ్గర అందరూ బాగా కన్‌ఫ్యూజ్ అయితుర్రు అసలు. అసలు సంచాలక్ బాగా కన్‌ఫ్యూజ్ అయితుండు. అందులో అసలు ఈ రూల్స్ ఏందో తొక్కలో రూల్స్ అర్థం కాదు. ఆ బిగ్ బాస్ పెట్టే రూల్స్ ఏందో అర్థం కాదు. ప్రతి రూల్‌లో ఏదో ఒక బొక్క కనుక్కుంటారు. ఆ బొక్క మీద భయపడుతుర్రు. ఈసారి చేసే ఈళ్ళు ఎట్లా అంటే బిగ్ బాస్ ఆల్రెడీ చూసిర్రు కాబట్టి ఓకే. ముందే అంతా అడ్వాన్స్‌గా ఉన్నారన్నమాట మొత్తం. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఎవరికెవరికి ఇవ్వకూడదంటే ఏం చేసేస్తుర్రు దొంగతనం చేసుకోవచ్చు కదా! ఇట్లా అంటే లైక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ నుంచి ఇంతకుముందు చూసిన సీజన్స్‌లో నాలెడ్జ్ మొత్తం తీసుకొని అప్లై చేస్తుర్రు. ఓకే. ఈ సీజన్‌లో వీళ్ళు దొంగతనం చేసిర్రు కదా! అంటే ప్రతి సీజన్‌లో ఉన్న పాయింట్స్‌ని తీసుకొని వాళ్ళు ఓకే. ఇక్కడ చేశారు అన్నీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఇంత ప్రీవియస్ నాలెడ్జ్ మొత్తాన్ని. అతి తెలివిగల్లోళ్ళంతా కలిసి ఓ దగ్గర ఉంటే ఎట్లుంటదో అట్లేదన్నమాట. అందరూ బిగ్ బాస్ చూసొచ్చి మొత్తం ఓకే. ఇట్లుండాలి, ఈ పాయింట్స్ ట్రిగ్గర్ చేయొచ్చు. అంటే ఆ పాయింట్స్ మాట్లాడుతున్నా అయి అట్టర్ ఫ్లాప్ అయితున్నాయి. గొడవలు దారి తీస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఏదైతే లైక్ వీళ్ళు లూప్ పాయింట్స్ పట్టుకుంటున్నారో అవన్నీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో గొడవకి కా దారి తీసినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని పట్టుకొని గేమ్ ఆడితే ఖచ్చితంగా గొడవలే అయితాయి ఆటోమేటిక్‌గా. గొడవలైతే ఆడియన్స్ చిరాకులేస్తది. ఆడియన్స్ చిరాకులైతే సీజన్ టాక్ అయితే వస్తుంది. అది ఓవరాల్‌గా ఇప్పటిదాకా జరిగిన బిగ్ బాస్ అండ్ ఎపిసోడ్ 2 అయిపోయిన తర్వాతకి నాకు అనిపించిన రివ్యూ. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్నర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.